హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం యు ఆర్ మై డెస్టినీ స్టోరీని వింటున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ కాల్ కట్ చేసి పక్కనే పెట్టి అద్వి వైపు చూసేసరికి రానా వైపు కోపంగా చూస్తుంది అద్విక. ఔచ్, ఏంటి డార్లింగ్ అలా చూస్తున్నావు అన్నాడు రానా అల్లరిగా. ఏంటా, చూసావు కదా నీ కూతురు ఎక్కడ నేను అంటానని నన్ను అడుగుతుందే కానీ నేనంటే ప్రేమతో కాదంట అని కోపంగా చెప్పింది అద్విక. అన్ని బాబు బుద్ధులే. అప్పుడు బాబు కూడా అంతే, నా కూతురు కావాలి కానీ తల్లి వద్దన్నాడు, కూతురు కోసమే నన్ను భరిస్తా అన్నాడు అని మూతి తిప్పేసింది అద్విక. హౌచ్, అది కూడా మా ప్రేమిని. నువ్వు మా ప్రాపర్టీ కాబట్టి నిన్ను అడిగినా అడగకపోయినా మాకే సొంతం కాబట్టి నిన్ను ప్రత్యేకించి నీ గురించి అడగం మేము అన్నాడు రానా ఐస్ రాస్తూ కూతుర్ని వెనకేసుకుంటూ. బిస్కెట్స్ వేయడం ఆపు, మీ ఇద్దరికి నా మీద ప్రేమే లేదు, నన్ను వదులు ముందు, నేను వెళ్ళిపోతాను అంది అద్విక ముక్కు చిదుతూ. డార్లింగ్, నైట్ నీకు నా ప్రేమ అర్థం కానట్టుంది. అయినా ఏం పర్లేదు, నాది విశాల హృదయం కాబట్టి నీకు మరోసారి నా ప్రేమను పరిచయం చేస్తాను అని అద్వి మీదకు వెళ్ళాడు రానా. వితౌట్ షర్ట్తో విశాలంగా ఉన్న అతని ఛాతీ మీద గట్టిగా గిల్లేసి, ఏమక్కర్లేదు, నన్ను వదిలే ముందు, నేను వెళ్ళిపోతాను అంటున్న అద్వితో. డార్లింగ్, దిస్ ఇస్ పర్ఫెక్ట్ రివెంజ్ టైం తెలుసా అన్నాడు రానా. రివెంజా? ఏం రివెంజ్ అని అర్థం కానట్టు ఫేస్ పెట్టి అడిగింది అద్విక. అర్థం కాలేదా డార్లింగ్? ఏం పర్లేదు, డోంట్ వరీ, ఐ విల్ షో యూ. నువ్వు చేసిన ఈ గాయాలు నా ఒంటి మీద ఎక్కడైతే ఉన్నాయో సేమ్ నీ ఒంటి మీద కూడా రావాలిగా, మరి అదే ప్లేస్లో ఉండాలిగా అన్నాడు రానా. అంటే ఏంటి రానా, ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఇలాగే అంది కళ్ళు రెండు తేలేసి అద్విక. హా, ఎగ్జాక్ట్లీ అంతేగా మరి అన్నాడు రానా కన్నింగా నవ్వుతూ, ఏ అడ్డుతెరలు లేని ఆమె హృదయాన్ని చూస్తూ. నో, నేను ఒప్పుకోను, నేను కదా గిల్లేది, నువ్వెలా చేస్తావు ఇలా అంది రెండు చేతులు ఆమె గుండెల మీద అడ్డుగా పెట్టుకుంటూ. నేను చెప్పేది అదే డార్లింగ్, గిల్లే హక్కు నీదే, బట్ అని ఆపాడు రానా. హా, కానీ అడిగింది అయోమయంగా అద్విక. నువ్వు చేతులతో చేసిన గాయాలకు నేను నా పెదవులతో బదులు తీర్చుకుంటాను అన్నాడు రానా. అంటే అర్థం కానట్టుగా అడిగింది అద్విక. అంటే అని గుండెల మీద అడ్డుగా ఉన్న చేతులను తప్పిస్తూ నగ్నంగా ఉన్న ఆమె హృదయం మీద పెదవుల ముద్రలు అద్దాడు ఘాటుగా రానా. రానా పెదవుల అల్లరికి అద్వి చేతులు ఎప్పుడో అతని జుట్టులోకి చేరుకోగా అక్కడ మొదలైన అతడి పెదవుల ప్రయాణం తను రాత్రి చేసిన గాయాలకు ఎంగిలి మందును వేస్తూనే కొత్త గాయాలను చేస్తూ మరోసారి వారి ప్రణయ సంగ్రామానికి తెరతీసింది. గంట వరకు వారి ఏకాంతానికి అడ్డు రాకూడదని ఆ సూర్యుడే మారిపోయిన వాతావరణం నుండి సడన్ గా పుట్టుకొచ్చిన మబ్బులలోకి దాగిపోయి అకాల వర్షాన్ని కురిపించేశాడు. గంట తర్వాత అద్వి అలసిపోయి అలుపు తీర్చుకుంటుంటే రానా ఆమె అలసిన మోముని చూసి తన నుండి పక్కకు జరిగి బెడ్ దిగి నైట్ ర్యాక్ వేసుకుని వాష్రూమ్లోకి వెళ్ళాడు. బాత్ టబ్లో గోరువెచ్చని నీటిని ఫిల్ చేసి అందులో జెల్స్ యాడ్ చేసి బయటకు వచ్చి అద్వికాని ఎత్తుకుని వాష్రూమ్లోకి వెళ్ళి బాత్ టబ్లో ఆమెని దింపి అతను కూడా చేరిపోయాడు. అరగంట పాటు అద్వి బాడీకి చిన్న చిన్న ప్రెషర్స్ ఇస్తూ మసాజ్ చేసి హాట్ వాటర్తో రిలాక్సేషన్ ఇచ్చాక తను రిలాక్స్గా ఫీల్ అవుతూ గోరువెచ్చని నీటి ప్రభావంతో కళ్ళ మీదకి నిద్ర చేరుతుంటే అది గమనించిన రానా తనను బాత్ టబ్లోంచి లేపి టవల్ చుట్టి బయటకు తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. పాపం అద్వి ఒక్కరోజుకే డకౌట్ అయినా డక్లా అయింది దాని పరిస్థితి. లేచి డ్రెస్ వేసుకునే ఓపిక కూడా లేని అద్వి శరీరానికి హాయిగా అనిపించడంతో అలాగే నిద్రపోయింది. ఆ తర్వాత రానా కూడా ఫ్రెష్ అయ్యి డ్రెస్అప్ అయ్యాక ఫోన్ తీసి ఫుడ్ ఇంకా మెడిసిన్ కూడా ఆర్డర్ చేశాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుడ్ పార్సిల్ రావడంతో అది తీసుకొని బిల్తో పాటు టిప్ కూడా దండిగా ముట్ట చెప్పి పార్సిల్ తెచ్చిన అతను వెళ్ళిపోయాక డోర్స్ క్లోజ్ చేసి అద్వి దగ్గరికి వచ్చాడు రానా. ప్రశాంతంగా పడుకొని ఉంటే తనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకున్నా తినాలి కాబట్టి తను బెడ్ పైన ఆమె పక్కనే కూర్చొని తనను లేపి అతని షోల్డర్ మీద అడ్జస్ట్ చేసుకున్నాడు రానా. నిద్రలోనే ఉన్న అద్వికి లైట్ ఫుడ్ తినిపించి వాటర్ కూడా పట్టించేసి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ కూడా వేసి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టాడు జాగ్రత్తగా.
ఆ తర్వాత రానా కూడా టిఫిన్ చేసి అద్వి పక్కనే కూర్చొని కాసేపు ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ చూసి ఆ తర్వాత మరి కాసేపు క్యూటీతో వాళ్ళ మామ అండ్ డాడ్తో మాట్లాడి అతనికి కూడా నిద్ర వస్తుండడంతో అలాగే అద్వి పక్కన పడుకున్నాడు రానా. అలా పడుకున్న ఇద్దరు ఇక మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసి ఎప్పుడో సాయంత్రానికి మెలకువ వచ్చింది అద్వికే మొదటగా. రానా బాత్ టబ్ లో దింపడం వరకు మాత్రమే గుర్తున్న అద్వికాకి అటుపై తనకి ఏం జరిగిందన్నది గుర్తులేకపోవడంతో రానాని డిస్టర్బ్ చేయకుండా ఫోన్ తీసుకొని టైం చూస్తే ఈవినింగ్ 5 చూపించింది. బాబోయ్ ఏంటిది, ఈవినింగ్ అవుతుందా, మరి నేనేంటి పొద్దునెప్పుడో స్నానం చేసినట్టు గుర్తు అని ఓసారి బెడ్షీట్ లోపల నుండి కిందికి చూసుకునేసరికి తన ఒంటి మీద టవల్ మాత్రమే ఉండడం చూసి అంటే నేను అప్పటి నుండి పడుకునే ఉన్నానా అనుకుంది. అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదా, లంచ్ కూడా చేయలేదా, అప్పటి నుంచి ఇలాగే పడుకుని ఉన్నాను, అసలు నాకు ఏం జరిగింది అని ఆలోచించడం మొదలుపెట్టింది అద్విక. పక్కన చూస్తే రానా ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ కూడా వేసుకుని పడుకోవడంతో అంటే నేను స్నానం చేసి కనీసం డ్రెస్ కూడా వేసుకోకుండా ఇలాగే పడుకున్నానా అనుకొని వెంటనే డ్రెస్ వేసుకోవడానికి బెడ్ మీద నుంచి లేచి కాళ్ళు కిందికి పెట్టడంతో తనకు అసలు ఏ నొప్పులు లేకుండా చాలా ఫ్రీగా ఉంది బాడీ అంతా. హే నాకేంటి ఇలా ఉంది, బాడీ అంతా చాలా ఫ్రీగా, అసలు ఎటువంటి పెయిన్ లేకుండా, పొద్దునేమో చాలా పెయిన్గా ఉంది కదా అనుకుంది అద్విక. ఫ్రీగా బాడీని అటు ఇటు స్ట్రెచ్ చేస్తూ వాళ్ళ బ్యాగ్ ఉన్న కబోర్డ్ ఓపెన్ చేసి బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి చూసిన అద్వి షాక్తో కళ్ళు తేలేసింది. బ్యాగ్లో అసలు శారీస్ మాత్రమే కాదు, తను అనుకునే డ్రెస్లు ఏం లేవు, మొత్తం షార్ట్స్ అండ్ టీషర్ట్స్ మాత్రమే ఉన్నాయి. అవి చూసిన అద్వికి దిమ్మ తిరిగిపోయి రానా అని గట్టిగా అరిచింది కెవ్వున. డీప్ స్లీప్ లో ఉన్న రానాకి అద్వి పిలుపు నో అరుపు వినబడగానే టక్కున కళ్ళు తెరిచి పక్కన చూస్తే అక్కడ ఖాళీ. ఇంతలో మరోసారి రానా అని అరవగానే అరుపు వచ్చిన సైడ్ చూసిన రానాకు మ్యాటర్ అర్థమైపోయి హావ్ అంటూ తీరిగ్గా ఒళ్ళు విరుస్తూ లేచిన రానా, ఏంటి డార్లింగ్ అలా అరుస్తున్నావు అన్నాడు చాలా అంటే చాలా కూల్గా. కానీ బేబీ మాత్రం ఫుల్ యాంగ్రీ మోడ్లో ఉంది. ఏంటేంటి రానా, అసలు ఇందులో నా బట్టలేవి అని అడిగింది. అదేంటి డార్లింగ్ అలా అంటావు, అందులో అంత క్లియర్గా నీ బట్టలు కనిపిస్తుంటే మళ్ళీ నా బట్టలేవి అని అడుగుతావే అడిగాడు రానా. ఇక్కడ పైన వేసుకునే బట్టలు ఏం లేవు, ఎక్కడున్నాయి అసలు రానా, అన్ని లోపల వేసుకునేవి కదా ఉన్నాయి, మరి బయటకు వేసుకోవడానికి ఎలా అని అడిగింది అద్విక. అదే బయటకి డార్లింగ్, ఇంకా లోపల వేసుకోవడానికి ఏం అవసరం లేదులే అన్నాడు రానా అల్లరిగా నవ్వుతూ. ఏంటి రానా ఇది, బయటికి ఇవి వేసుకొని ఎలా ఉండాలి, మరి 3 kg పిల్లలు వేసుకునే బట్టల్లా ఉన్నాయి ఇవి అని కోపంగా అడిగింది. ఏం కాదులే డార్లింగ్, ఉండేది మనం ఇద్దరమే కదా, అలాంటప్పుడు 3 kg బట్టలు వేసుకుంటే ఏంటి, మంత్స్ బేబీ బట్టలు వేసుకుంటే ఏంటి, అసలు నువ్వు నన్ను అడిగితే అసలు ఏమీ వేసుకోకుండా ఉంటే నాకైతే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది అనుకో అన్నాడు రానా చిలిపిగా నవ్వుతూ. రానా నువ్వు అని చూసి అద్వి గట్టిగా అరిచి ఆ రానా నాకు చిరాకు తెప్పించొద్దు, నా డ్రెస్సెస్ ఇవ్వు మర్యాదగా అంది కోపంతో. నిజంగా డార్లింగ్ నీ డ్రెస్సెస్ అన్నీ ఇవే, నీకు ఇంకా వేరే డ్రెస్సెస్ ఏం లేవు, నీకు ఇంకో ఆప్షన్ కూడా లేదు, వేసుకుంటావా ఆ డ్రెస్సెస్ వేసుకో, లేదంటే అని ఆపాడు రానా. లేదంటే అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది అద్విక. లేదంటే ఇలా ఉన్నా కూడా నాకు నో అబ్జెక్షన్, నాకైతే ఇలా ఉంటే మరీ కంఫర్ట్ కూడా అన్నాడు రానా నవ్వుతూ తన దగ్గరికి వచ్చి. రానా దగ్గరికి రాగానే అలవాట్లో పొరపాటుగా గిల్లడానికి చెయ్యెత్తిన అద్వికి సడన్ గా రానా రివెంజ్ గుర్తుకు రాగానే వెంటనే చేతిని వెనక్కి తీసుకుంటూ నో నో ఇదంతా తూచ్, నేను ఒప్పుకోను, నా డ్రెస్సెస్ నాకు కావాలి ప్లీజ్ రానా అంటూ ఇక బెదిరింపులు అయిపోయి బతిమిలాడేయడానికి వచ్చేసింది అద్విక. నిజం డార్లింగ్, నీకు ఇంకా వేరే డ్రెస్సులు ఏం లేవే, అయినా మనం ఉండేదే ఇద్దరం కదా డార్లింగ్, అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా శారీస్ ఫుల్ డ్రెస్సెస్ ఎందుకు చెప్పు, నాకు ఇలాంటి డ్రెస్ అంటే చాలా ఇష్టం, నేను ఇలాంటి డ్రెస్సుల్లో చూడాలంటే ఇంకా ఇష్టం అని చెప్పాడు రానా. అది కాదు రానా, నాకు ఎప్పుడు ఇలాంటివి వేసుకోవడం అలవాటు లేదు కదా, ఏంటో నాకు ఏదోలా ఉంటుంది వేసుకోవడానికి కూడా అని ఇబ్బందిగా చెప్పింది అద్విక. ఓహో అదా డార్లింగ్ నీ ప్రాబ్లం, అయితే ఉండు నేనే నీకు వేసేస్తాను, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని ముందుకు వచ్చాడు రానా. అద్విక వెంటనే రానాకు చెయ్యి అడ్డు పెడుతూ
రానా నువ్వు అక్కడే ఉండు ప్లీజ్, ఇంకా దగ్గరికి రావద్దు, నేను వేసుకుంటాలే అని డ్రెస్సెస్ తీసుకొని మళ్ళీ అది కాదు రానా, ఇక్కడ వరకు వచ్చాం కదా, కనీసం సైట్ సీయింగ్కి వెళ్లకుండా రూమ్లోనే ఉంటే ఎలా చెప్పు అని అడిగింది అద్విక. పైగా నీ కూతురికి కూడా ఇప్పుడే చెప్పావు రేపు వచ్చేస్తామని, ఉన్న ఒక్కరోజు కూడా కనీసం బయటకు కూడా వెళ్ళనీయకుండా ఇక్కడ నాకేం చూపించకుండా రూమ్లోనే ఉంచేస్తావా నన్ను అంది డల్గా అద్విక. ఓ అలా అంటావా డార్లింగ్ అని ఆలోచించినట్టుగా ఫేస్ పెట్టి, ఓకే డార్లింగ్ నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీ కోసం ఒక్క డ్రెస్ తెప్పిస్తాను అన్నాడు రానా. మరి ఆ డ్రెస్ వేసుకుని ఇప్పుడు కాసేపు బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసేసి వచ్చి ఈవినింగ్ రాగానే మళ్ళీ ఆ డ్రెస్ తీసేసి బయటపడేయాలి, ఓకేనా? అలా అంటేనే నీకు డ్రెస్ తెప్పిస్తాను, లేదంటే లేదు అని డీల్ చేశాడు రానా. రానా డ్రెస్ తెప్పిస్తా అనడమే అద్వికకి సంతోషంతో వెంటనే ఓకే ఓకే రానా, అలా అయితే ఓకే అని వెంటనే తెప్పించేయి అంది. వెయిట్ డార్లింగ్, నా డీల్ సరిగ్గానే విన్నావు కదా, అలా అయితేనే చెప్పు, లేదా రాగానే డ్రెస్ తీసి బయట పారేస్తావు కదా మళ్ళీ అడిగాడు రానా. మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకుంటాను అంటేనే తెప్పిస్తాను, లేదంటే లేదు మళ్ళీ చెప్పాడు. ఓకే బాబా ఓకే, రూమ్కి రాగానే ఆ డ్రెస్ తీసి పారేస్తాను, ముందైతే తెప్పించవా ప్లీజ్ అని రానా గడ్డం పట్టుకొని క్యూట్గా బతిమిలాడింది అద్విక. ఓకే డార్లింగ్ జస్ట్ వెయిట్, తెప్పిస్తాను, ఒక 5 minutes, నువ్వు కళ్ళు మూసుకో నేను తెప్పించేస్తాను అన్నాడు రానా. అదేంటి 5 minutesలో డ్రెస్ తెచ్చేస్తుందా అని అర్థం కానట్టు అడిగింది అద్విక. వస్తుందో రాదో నీకెందుకు డార్లింగ్, నువ్వైతే కళ్ళు మూసుకో, నేను ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండు, నీ డ్రెస్ నీ చేతిలో పెడతాను, ఓకేనా మళ్ళీ అడిగాడు. ఏం చేసినా అంటే మళ్ళీ ఏం చేస్తావు రానా, నన్ను బయటకు తీసుకెళ్తా అన్నావు కదా అని అనుమానంగా అడిగింది అద్విక. 5 minutesలో డ్రెస్ ఇస్తానని మళ్ళీ మొదలు పెడతానా, అయినా కానీ 5 minutesలో మనం బయటకు వెళ్తాము అన్నాక ఇంకా ఏం చేస్తాను, నైట్ వచ్చాక మళ్ళీ నైట్ అంతా మనకు చాలా టైం ఉంది కదా, అందుకోసం ఈ 5 minutesలో ఎందుకు కక్కుర్తి పడతాను చెప్పు డార్లింగ్ అన్నాడు రానా. అయినా డార్లింగ్ ఏ పనైనా స్పీడ్గా చేయడం అంటే నాకు పెద్దగా నచ్చదే, నాకు ఏ పనైనా తీరిగ్గా టైం బాగా తీసుకొని చేయడమే చాలా ఇష్టం అన్నాడు తనని ఇంట్రెస్టెడ్గా చూస్తూ రానా. ఏమో రానా, నీ మాటలు ఏం చేయనని చెప్తున్నా కూడా నీ లుక్స్ మాత్రం నన్ను భయపడుతున్నాయి, నాకు ఏదో డౌట్గానే ఉంది రానా, ఏదో చేసేలా ఉన్నావు నువ్వు, నేను కళ్ళు మూసుకోవాలంటే నువ్వు నాకు మాటివ్వు, నన్నేం చేయనని అడిగింది అద్విక మళ్ళీ. డార్లింగ్ అవసరం నీది పాప, నీకు డ్రెస్ కావాలంటే కళ్ళు మూసుకో, లేదంటే ఇలాగే ఉండు, నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే కదా. అద్వి తల కొట్టుకొని ఇడియట్ కావాలని చేస్తున్నాడు అని మనసులో తిట్టుకొని, ఓకే నువ్వు ఏం చేయవని నమ్ముతున్నానులే, కానీ ఈసారి తెప్పించే డ్రెస్ అయినా కాస్త పొడుగ్గా అంటే కాళ్ళ వరకు ఉండేది తెప్పిస్తానంటే కళ్ళు మూసుకుంటాను, ఓకేనా అంది అద్విక. ఓకే డార్లింగ్ యాజ్ యూ విష్ అంటూనే అయితే కమాన్ స్టార్ట్, క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు. తప్పుతుందా అని కళ్ళు మూసుకుంది అద్విక. అద్వి మూసిన కళ్ళపై ముద్దు పెట్టి అతని పెదవులు తగలగానే ఎర్రగా మారిన బుగ్గలపై పెదవులు అద్ది ఎర్రని చెంపలపై పెదవుల ముద్రలు వేయగానే అదురుతున్న ఆమె ఎర్రని పెదాలను చూసి బెదురుగా అదురుతున్న ఆమె పెదాలకు తన పెదాలని జంట చేశాడు రానా. 2 జంట పెదవులు కలిసినప్పుడే ఆమె కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకి చూస్తుంటే తన కళ్ళతోనే చిలిపిగా నవ్వుతూ కన్ను గీటాడు. అంతే, ఆ అల్లరి కళ్ళు చేసే చిలిపి మాయలో పడి సోగ కళ్ళను పూర్తిగా వాల్చేసి 10 నిమిషాల వరకు రానాని దూరం చేసే ప్రయత్నం కూడా చేయలేదు అద్విక. 10 నిమిషాల తర్వాత ఆమె పెదవులను వీడి మెడ నుండి కిందికి షోల్డర్ మీదికి పాకుతున్న పెదవుల ప్రయాణాన్ని అడ్డు వేయలేక అలా అని ముందుకు వేయలేక చేతిలో ఉన్న టవల్ నలిగిపోతుంది. ఆమె తెల్లని మెడ రూపాంతరాలు మారి ఎర్రగా మారిన వేళ తమకాన్ని ఆపలేని రానా కాలర్ బోన్ దగ్గర గట్టిగా ఒక బైట్ ఇచ్చి తప్పక అద్వికాని వదిలాడు. అతను వదిలిన మరుక్షణం కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె ముందు డ్రెస్ కవర్తో రెడీగా ఉన్నాడు రానా.
అది చూసిన అద్విక అప్పటి వరకు ఉన్న రొమాంటిక్ మూడ్లోంచి బయటపడి కోపంగా రానా వైపు ఉరిమి చూస్తూ, అంటే ఆల్రెడీ డ్రెస్ ఉందన్నమాట అంది. అద్వి కోపాన్ని ఎంజాయ్ చేస్తూ, డార్లింగ్, ఇక్కడి వరకు వచ్చాక నిన్ను బయటికి తీసుకెళ్లకుండా ఉంటానా? అలా తీసుకెళ్ళినప్పుడు ఆ డ్రెస్ ఎలా వేసుకుంటావు అన్నాడు రానా. మరి ఇంత ఆలోచన ఉన్నవాడివి ముందే డ్రెస్ తీసి ఇవ్వకుండా ఇన్ని నాటకాలు ఎందుకు వేశావు? నాతో డీల్ ఎందుకు మాట్లాడావు అంది గుర్రుగా చూస్తూ అద్విక. అదంతే డార్లింగ్, నేను బెనిఫిట్ లేకుండా ఏ వర్క్ చేయను, అందులో నీ విషయంలో అయితే అస్సలు చేయను అన్నాడు. కోపంలో ఉన్నా కూడా ముద్దుగా ఉన్న అద్వి మొహం చూస్తూ ముద్దు పెట్టడానికి ముందుకు వచ్చి, చంపుతా ముందుకు వచ్చావంటే అని వేలు చూపిస్తూ, ఇప్పుడు నేను అస్సలు నీ మాట వినను, మన డీల్ కూడా క్యాన్సిల్ చేస్తున్నా, ఏం చేస్తావో చేసుకో అంది అద్విక కోపంగా. అద్వి చూపిస్తున్న ఆ వేలుని కసుక్కున్న నోటితో కొరికేస్తూ, మరదే డార్లింగ్, నాకు అక్కడే మండుద్ది. నువ్వు నాకు మాట ఇచ్చావు, అది ఫాలో అయిపో, లేదని మాట మార్చావనుకో అని ఆపాడు రానా. మారిస్తే ఏం చేస్తావేంటి? నేను డ్రెస్ మార్చను, మాట మారుస్తాను అని మూతి తిప్పుకొని రానాని తోసి మరీ పక్క రూంలోకి వెళ్ళింది డ్రెస్ మార్చుకోవడానికి అద్విక. ఎంత కులుక్కుంటూ వెళ్తావో వెళ్ళు డార్లింగ్, నువ్వు ఎంత బెట్టు చేస్తే నాకు అంత ఇష్టం అని నవ్వుకుంటూనే తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రానా. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి సాయంత్రం 6 దాటి చీకటి పడడం కూడా మొదలైపోయింది. ఎవరూ లేని ఏకాంత సమయాన వెన్నెల వెలుతురులో సముద్రపు అలల హోరుతో చెవులకు కొత్త రకమైన సంగీతాన్ని అందిస్తుంటే, కాళ్ళ కిందని తెల్లని సముద్రపు ఇసుకలో మనసుకు నచ్చిన వారి సాంగత్యంలో అలా ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరితో పెనవేసి నడుస్తూ మాటల్లో పడి ప్రయాణిస్తున్నారు. ఎంత దూరం ప్రయాణించారో, ఎంతసేపు కాలం గడిచిపోయిందో లెక్కే లేదు. వారి ఊసులకి అంతమే లేదు. మధ్య మధ్యలో కవ్వించే రానా అల్లరి మాటలు, చిలిపి పనులు. అలా ఉన్నప్పుడు అద్వి మొహంలో చేరుతున్న సిగ్గు వల్ల ఎర్రగా మారుతున్న బుగ్గలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో వాళ్ళ మధ్య. ఆ రాత్రికి బీచ్ దగ్గరే బయట క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేయించాడు రానా. కంప్లీట్ సీ ఫుడ్, నాన్ వెజ్ వెరైటీస్తో ఫుడ్ విత్ అండమాన్ బీచ్ స్పెషల్ రెడ్ వైన్తో ఇద్దరి లైఫ్లో స్పెషల్ డిన్నర్ డేట్ అయిపోయింది ఆ రోజు. ఆఫ్టర్ 1 hour వాళ్ళ స్పెషల్ డిన్నర్ డేట్ని కూడా ముగించుకొని కాటేజ్కి వచ్చేశారు అద్వి రానా వాళ్ళు. అద్వి కాసేపు బెట్టు చేసినా కూడా రానా మరింత బెట్టు చూపి తను ముందు చెప్పినట్టుకే అద్వి చేత సక్సెస్ఫుల్గా షార్ట్ అండ్ టీషర్ట్ వేయించేశాడన్నమాట. ఇక రానాకి రెడ్ వైన్ ముందుగా అలవాటే ఉండడంతో పెద్దగా కిక్కెక్కకపోగా అద్వికాకి మాత్రం ఫస్ట్ టైం అయ్యేసరికి ఆ నైట్ రానాకి చుక్కలు చూపించింది. కానీ అది కూడా ఒక అందమైన అద్భుతమైన రాత్రిగా మలిచేసుకున్నాడు రానా. నెక్స్ట్ డే మార్నింగ్ రానానే ముందుగా లేచి అద్వి హాయిగా నిద్రపోతుండడంతో తన కోసం అద్వి కోసం కాఫీ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయాడు. రానా తన పక్క నుండి లేచిన 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచిన అద్వికాకి అక్కడ బెడ్ మీద రానా కనబడకపోతుంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడా అని ఆలోచిస్తూ బెడ్ దిగి డ్రెస్ వేర్ చేసి వాష్రూమ్లో బాల్కనీలో వెతికి ఎక్కడ రానా కనబడకపోయేసరికి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చింది. కిచెన్ నుండి వినిపిస్తున్న సౌండ్స్కి అటుగా వెళ్ళిన అద్వికాకి రానా ఓన్లీ నైట్ ట్రాక్లో మాత్రమే వేసుకొని వితౌట్ షర్ట్తో స్టవ్ వైపు తిరిగి ఉండడంతో ఏం చేస్తున్నాడో తెలియలేదు అద్వికాకి. మెల్లిగా పిల్లిలా అడుగు వేసుకుంటూ అస్సలు శబ్దం కాకుండా రానా దగ్గరికి వెళ్ళి వెనక నుండి అతనిని బ్యాక్ హగ్ చేసుకుంటూ, పాన్ ఇండియా స్టార్ గారు ఏం చేస్తున్నారు అంది అద్విక. రానా తన చేతుల్ని పట్టుకొని ముందుకు తీసుకొని, పాన్ ఇండియా హీరో తన లైఫ్ టైం హీరోయిన్ గారి కోసం కాఫీ ప్రిపేర్ చేస్తున్నాడు అని చెప్పాడు రానా. అబ్బో, అయితే ఈ సూపర్ స్టార్ కి కిచెన్ లో వంట చేయడం కూడా వచ్చా అంది అద్విక నవ్వుతూ, కాఫీ అరోమా ఫీల్ అవుతూ. మరి సూపర్ స్టార్ అయినా కూడా స్టార్ డార్లింగ్ కోసం చేయాల్సిందే కదా అన్నాడు కాఫీ కప్లో పోస్తూ. రియలీ? వావ్, అయితే సూపర్ స్టార్ గారి చేతితో చేసిన కాఫీ టేస్ట్ చూడాల్సిందే ఖచ్చితంగా అంది అద్విక. ష్యూర్ డార్లింగ్ అంటూ ఆమెని లేపి కిచెన్ గాస్కెట్ మీద కూర్చోపెట్టి
ఆమె కాళ్ళను తన నడుము చుట్టూ వేయించుకొని మరీ కప్ ఆమె పెదాల దగ్గర పెట్టాడు రానా. అద్విక నవ్వుతూ కాఫీ వన్ సిప్ చేస్తుంటే, డార్లింగ్ కాఫీ టేస్ట్ ఇలా తెలీదు అన్నాడు రానా ఆపుతూ. మరి ఎలా అని అడిగింది అద్విక అయోమయంగా. నేను చూపిస్తాగా అంటూ ముందుగా రానా కాఫీ తాగి వెంటనే ఆమె పెదాలను బంధించి తన పెదాల మధ్య దాచిన కాఫీ రుచిని ఆమెకు రుచి చూపిస్తూ కప్పు కాఫీని అరగంట పాటు సిప్ చేసిన దానిని లిక్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ కాఫీ రొమాన్స్తో స్టార్ట్ చేసేశాడు రానా. అరగంటకు జస్ట్ 1 కప్ కాఫీని ఫినిష్ చేసి అతని నడుము చుట్టూ ఉన్న కాళ్ళని అలానే ఉంచి అలా తనని లిఫ్ట్ చేసి వాష్రూమ్లోకి ఎత్తుకెళ్ళిపోయాడు. అటుపై మరో గంట సరిగంగ స్నానాలు ఆచరించి తీరిగ్గా మరో గంటకి కాటేజ్ నుండి బయటకు వచ్చారు ఇద్దరు. కాటేజ్ నుండి బయటకు రాగానే రానా అద్విక బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని అక్కడి నుండి అండమాన్ స్పెషల్ వాటర్ యాక్టివిటీస్ కోసం అద్వికాని సముద్రంలోకి తీసుకువెళ్ళాడు రానా. ముందుగా ఇద్దరు కలిసి పారాసైలింగ్ ట్రై చేశారు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ మధ్య సముద్రం మీద పారాచూట్ సాయంతో గాలిలోకి ఎగురుతూ పైనుండి సముద్రాన్ని చూస్తుంటే అద్విలో ఆనందం ఆకాశాన్ని అంటుతుంది. వావ్ అని అరుస్తూ ఉంటే అద్వి ఆనందాన్ని చూస్తూ ఉన్నాడు రానా. అరగంట పారాసైలింగ్ తర్వాత సీకార్ డ్రైవింగ్, సముద్ర గర్భ వాకింగ్ అన్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం దాటిపోయింది. అద్వి అయితే అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చేసిన ఆనందంలో రానా మీదకి ఎక్కేసి, వావ్ రానా ఇట్స్ ఆసమ్, ఎంత బాగుందో తెలుసా, ఆ సముద్రం మధ్యలో చేపల మధ్యలో నడుస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను అంటూ తెగ ఊపేస్తుంది రానాని. రానా అద్వి సంతోషానికి నవ్వేస్తూ, మాటల్లో చెప్పడం కుదరకపోతే ఇలా ముద్దుల్లో కూడా చెప్పొచ్చు డార్లింగ్, నేను కాదన్నానా అంటూ తన పెదవులు అందుకున్నాడు. అలా ఎన్నో అందమైన అనుభూతులను వాళ్ళ లైఫ్ అకౌంట్లో వేసుకొని సంతోషంగా రిటర్న్ అయ్యారు అద్వి రానా వాళ్ళు.